హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే కపుల్స్ చాలా కామన్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఈరోజు ఏవేవి ఆ కామన్ క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ ఒకసారి మనం తెలుసుకుందాం. సో మెయిన్గా చాలామంది కపుల్స్ అడిగే డౌట్స్ ఏంటంటే, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందా, సో ఇందులో బాగా పెయిన్ వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో మనం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఇచ్చే ఇంజెక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్సే ఉంటాయి. సో మీకు అంత సివియర్ పెయిన్ అలాంటివి ఏమీ ఉండవు. సో జస్ట్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్, నెక్స్ట్ ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని వాటర్ బేస్డే ఉంటాయి కాబట్టి అంత పెయిన్ అయితే ఏమీ ఉండదు ఇంజెక్షన్స్ వల్ల. ఇంకొకటి ఏంటంటే, మనం చేసే ప్రొసీజర్స్ ఐవీఎఫ్లో ఊసైట్ రిట్రీవల్ అనే ప్రొసీజర్ ఉంటుంది. సో మీ ఊసైట్స్ తీసే టైంలో ఏంటంటే అనస్థీషియా, షార్ట్ జనరల్ అనస్థీషియా, ఒక చిన్న అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఆ ఊసైట్ రిట్రీవల్ టైంలో పెయిన్ కూడా ఏమీ ఉండదు. నెక్స్ట్ ప్రాసెస్ ఇంకొకటి ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా మనం వితౌట్ అనస్థీషియా చేస్తాము. ఇది కూడా జస్ట్ ఒక ఓపీడీ ప్రొసీజర్. సో మీరు ఇంతకుముందు ఐయుఐ ఇట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. జస్ట్ ఏంటంటే మనం కెథెటర్ని పాస్ చేసి ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్లో ఏంటంటే ఇది కూడా చాలా పెయిన్లెస్ ప్రొసీజర్. సో ఇంతకుముందు కనుక మీరు ఐయుఐ ట్రీట్మెంట్స్ ఇటువంటివి తీసుకున్నట్లయితే సేమ్ ఆల్మోస్ట్ అలాగే సిమిలర్గానే ఉంటుంది ప్రొసీజర్. సో మనం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో యూస్ చేసే ఇంజెక్షన్స్ కానీ మనకున్న ప్రొసీజర్స్ కానీ ఆల్మోస్ట్ అన్నీ చాలా పెయిన్లెస్గానే ఉంటాయి. కొంతమందికి ఏదైనా అవసరం ఉంటే ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో కొంతమందికి అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సో ఆల్మోస్ట్ మీకు ఈ పెయిన్ అంత సివియర్గా ఉండి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా వెరీ వెరీ లెస్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొంతమంది ఏమడుగుతూ ఉంటారంటే, మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటేనే ఏంటంటే మా ఎంబ్రియోస్ మాకే పెడతారా, లేకపోతే ఏదైనా మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉందా అని కొంతమంది భయపడుతూ ఉంటారు. సో దీనికి ఏంటంటే ఆన్సర్, ఇందులో 49లో ఏంటంటే ఇట్స్ ఏ 100% ట్రాన్స్పరెన్సీ. సో మీరు అందులో ఒక 1% కూడా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అని చెప్పి మనకు ఒక ల్యాబ్ టెక్నాలజీ ఉంది. సో ఇందులో ఏంటంటే మీకు ఒక చిప్ లాంటిది ఇస్తారు. సో అది మీరు జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తారు. సో వాటితోనే మీ ఎంబ్రియోస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఒక క్యూఆర్ కోడ్ ద్వారా అందులో స్కానింగ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ద్వారా మనకి 100% ఇలాంటి మాన్యువల్ ఎర్రర్ కూడా జరగకుండా మీ ఎంబ్రియోస్ అనేవి 100% మీకే ఉంటాయన్నమాట. సో అందులో కొంచెం కూడా మనము సందేహపడాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి, ఐవీఎఫ్ గురించి మెయిన్గా ఏం డౌట్ పడుతూ ఉంటారంటే, మాకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ వాడే ట్యాబ్లెట్స్ కానీ ఆల్ ఆర్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. కొంతమంది ఏంటంటే మనకు వెయిట్ గెయిన్ చాలా ఎక్కువయ్యాము ఇటువంటివి కూడా అడుగుతుంది. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వాడడం వల్ల బాగా వెయిట్ పెరిగాము అని చెప్తూ ఉంటారు. అండ్ యూజువల్గా ఏంటంటే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో ఉన్న వాళ్ళు రెస్ట్లో ఉంటుంటారు. చాలామంది ఏ పనులు చేయకుండా రెస్ట్లో ఉండడం వల్ల దానివల్ల చాలామంది వెయిట్ పెరుగుతూ ఉంటారు. అదర్వైజ్ ఇలా ఓన్లీ ట్యాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్కి రిలేటెడ్ వెయిట్ గెయిన్ ఏమి ఎక్కువ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దానివల్ల ఇప్పుడు మేము ఇచ్చే ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ వల్ల మీకు ఎటువంటి హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం అనేది చాలా చాలా తక్కువ. సో చిన్న వామిటింగ్ సెన్సేషన్స్ ఇలాంటివి కొంచెం ఉంటాయి తప్ప అందుకు మించిన సివియర్ రియాక్షన్స్ అనేవి ఏమీ ఉండవు మీకు. అండ్ మా బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని ఇంకొంతమంది చాలామంది అడుగుతూ ఉంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, సో ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన బేబీస్కి లేదా నార్మల్గా కన్సీవ్ అయిన బేబీస్కి డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి బేబీస్కి వచ్చే ప్రాబ్లంలో మనకి రెండిటికి సిమిలర్గానే ఉంటుంది రిస్క్. అంటే యూజువల్గా మదర్కి కానీ ఏజ్ ఎక్కువ ఉన్నట్లయితే యూజువల్గా బేబీస్కి కొన్ని దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, రిస్క్లు ఉంటాయి, కంజెనిటల్ డిసీజెస్. సో సేమ్ ఐవీఎఫ్లో కూడా అంతేకాని ఐవీఎఫ్ చేయడం వల్ల మీకు సపరేట్గా దానివల్ల వచ్చే రిస్క్ కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ కానీ మీకు ఉండవు. సో ఏ విధంగా నార్మల్గా కన్సీవ్ అయిన బేబీస్కి రిస్క్ ఉంటుందో సిమిలర్గానే ఉంటుంది ఐవీఎఫ్ ద్వారా కూడా. సో ఇవన్నీ కామన్గా మనము ఐవీఎఫ్లో పేషెంట్స్ అడిగే డౌట్స్. థ్యాంక్ యూ.